రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో స్వామివారు వాహన సేవలతో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. సూర్యోదయ వేళ అరుణశోభితుడై శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. అనంతరం స్వామివారు చిన్నశేష వాహనంపై శోభాయమానంగా కొలువుదీరారు. అనంతరం ప్రియభక్తాగ్రేసరుడు గరుడిపై శ్రీ మలయప్ప స్వామి విహారం నయన మనోహరంగా సాగుతోంది. తిలకించడానికి విచ్చేసిన భక్తులు ఆనంద పారవస్యంతో గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా భక్తాగ్రేసరుడైన స్వామివారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరించి శరణాగతి నిర్వచనాన్ని భక్తులకు తెలియజేశారు. ఆ తరువాత జరిగిన చక్రతాళ్వార్ చక్రస్నాన మహోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. ముందుగా శ్రీ చక్రతాళ్వార్ను ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ శ్రీ వరాహస్వామివారి ఆలయంలో వేంచేపు చేశారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో చక్రతాళ్వార్కు వేద పండితులు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అశేష భక్తజనుల నడుమ శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వార్ తీర్థస్నానం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం సకల కోరికలు ఈడేర్చే దైవవృక్షమైన కల్పవృక్ష వాహనంపై స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అలాగే మలయప్ప స్వామివారు రాజసం ఉట్టిపడుతుండగా సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయహస్తాన్ని అనుగ్రహించారు. ఆపై స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. భానుని నునులేత కిరణాల స్పర్శతో ప్రారంభమైన స్వామివారి సప్తవాహన శోభ వెన్నెల రేరాజు చల్లని చంద్రప్రభ వాహనంపై ఆహ్లాద విహారంతో రథసప్తమి వేడుకలు ఘనంగా ముగిశాయి. మూడు నామాలవాడు ఏడు కొండలవాడు వేయి నామాలవాడు వెంకటేశుడు. మూడు నామాలవాడు ఏడు కొండలవాడు వేయి నామాలవాడు వెంకటేశుడు. వేడుకున్న వారికి వేడుక చేసి ఈ రేడు లోకాలు ఏలే దేవుడు. ఏడుకున్న వారికి వేడుక చేసి ఈ రేడు లోకాలు ఏలే దేవుడు. గోవింద 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 గోవింద.